మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కాకినాడ జిల్లా తుని పట్టణానికి సంబంధించి తుని రూరల్ పోలీస్ స్టేషన్ లో నిన్నటి దినమున ఒక మైనర్ బాలిక 13 సంవత్సరాలు సుమారుగా ఉండొచ్చు. ఆ అమ్మాయి స్కూల్లో చదువుతుంది, 8వ తరగతి. ఆ అమ్మాయిని ఒక వ్యక్తి స్కూల్ నుంచి తీసుకుని వెళ్ళిపోయి పట్టణ శివారులో ఉన్నటువంటి ఒక తోటలో లైంగికంగా అత్యాచారం చేసినట్టుగా మనకి సోషల్ మీడియా ద్వారా ఫస్ట్ బయటకు వచ్చింది. వచ్చిన తర్వాత మనకి ఈ విషయం కంప్లైంట్ కూడా వచ్చింది. కంప్లైంట్ వచ్చిన తర్వాత ఈ కేసులో దర్యాప్తు చేయడం జరిగిందండి. దర్యాప్తు చేసిన తర్వాత అందులో ఎవరైతే నిందితుడు ఉన్నాడో టి నారాయణరావు అని చెప్పేసి ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది చాలా హేయమైన నేరం అండి. కారణం ఏంటంటే అమ్మాయి వయసు 13 సంవత్సరాలు. స్కూల్ నుంచి తల్లి పర్మిషన్ లేకుండా తీసుకెళ్ళంటే అది కిడ్నాప్ కింద కూడా వస్తుంది. అలాగే లైంగికంగా అత్యాచారం చేశాడు కాబట్టి ఆ సెక్షన్ వస్తుంది. అలాగే ఆ, ఇదే మొదటిసారి కాకుండా గతంలో కూడా 3 సార్లు దాకా ఈ రకంగా స్కూల్ నుంచి తీసుకెళ్ళినట్టుగా మనకి సాక్ష్యాధారాలు లభించాయి కాబట్టి అనేక మార్లు చేసినట్టుగా పోక్సోలోని సెక్షన్ 5, సెక్షన్ 6 కూడా అప్లై అవుతుంది. ఈ అన్ని సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసాం. నమోదు చేసిన తర్వాత అన్ని సాక్ష్యాధారాలు సైంటిఫిక్ గా సేకరించడం జరిగింది. ఈ సేకరించిన మీదట ఈ రోజు సాయంకాలం 5 గంటలకి ఈ కేసులో నేరస్తుడైనటువంటి నారాయణరావుని అరెస్ట్ చేయడం జరిగింది. ఈయన్ని మెడికల్ ఎగ్జామినేషన్ చేయించి ఆనరబుల్ మేజిస్ట్రేట్ గారి దగ్గర పెట్టడం జరుగుతుంది. స్పీడీ ట్రయల్ కేసులో కూడా ఈ కేసు పెట్టడం జరుగుతుంది. మాక్సిమం ఏంటంటే వీలైనంత తొందరగా విత్ ఇన్ డేస్ లోనే ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ పెట్టడం జరుగుతుంది. పెట్టిన తర్వాత కూడా ఉన్నతాధికారుల యొక్క గైడెన్స్ తీసుకుని ఈ కేసుని స్పీడీ ట్రయల్ కేసు కింద కూడా పెట్టడం జరుగుతుంది. ఈ కేసు నా దృష్టికి ఉదయం వచ్చిన వెంటనే జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందు మాధవ్ గారు ఈ కేసుకు సంబంధించి మాకు ప్రత్యేకంగా కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ కేసును పకడ్బందీగా ఎలా దర్యాప్తు చేయాలి ఏంటని చెప్పేసి మేము కూడా టీముల కింద ఏర్పాటు చేసుకుని తుని రూరల్ సిఐ గారు చెన్నకేశ్వర గారు, అలాగే రూరల్ టౌన్ కి సంబంధించి సిఐ గారు గీతా రామకృష్ణ గారు, తుని రూరల్ ఎస్ఐ గారు అయినటువంటి కృష్ణమాచారి గారు, తొండంగి ఎస్ఐ గారు, అలాగే మనకి మ్యాండేటరీగా కొన్ని ప్రావిజన్స్ ఉన్నాయి. ఎందుకంటే విక్టిమ్ ని మహిళా ఎస్ఐ గారు ఎగ్జామ్ చేయాలి కాబట్టి ప్రతిపాడు ఎస్ఐ గారు లక్ష్మీకాంత్ గారితో ఆ విట్నెస్ అనేది ఎగ్జామ్ చేయడం జరిగింది. ఈ కేసులో అన్ని విషయాలు కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ కేసుని ఒక అమానవీయ కేసు కింద డీల్ చేయాలి. అంతేగాని క్యాస్ట్ పరంగాను లేకపోతేనేమో గతంలో ఈ పార్టీలో తిరిగాడు ఆ పార్టీలో ఇవన్నీ కరెక్ట్ కాదండి. ఆ రకంగా ఎవరైనా వార్తలు ఇస్తే అది పార్టీల పరంగా రెచ్చగొట్టడం కింద కూడా వస్తుంది. దయచేసి ఆ ప్రజలకు ఒక మంచి మెసేజ్ వెళ్ళాలి, ఇలాంటి నేరం జరగకూడదు, ఇలాంటి వ్యక్తుల మీద కఠినంగా చర్య తీసుకున్న మెసేజ్ వెళ్ళాలి తప్పించి దీన్ని డైవర్ట్ చేయకూడదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతున్నామండి. అలాగే ఆ ఈ అమ్మాయి బాలిక ఎవరైతే ఉన్నారో ఆ అత్యాచారానికి గురి కాబడిన విక్టిమ్ గర్ల్ ఎవరైతే ఉన్నారో ఆమె తాలూకు ప్రైవసీని కూడా మనం రక్షించవలసిన అవసరం ఉంది. ఆ, తెలుసో తెలియక నిన్న రాత్రి కొన్ని సోషల్ మీడియా గ్రూపుల్లో ఆ అమ్మాయి ఫోటో వీడియో సర్క్యులేట్ చేయడం జరిగింది. దయచేసి అలాంటివి ఏమైనా డిలీట్ చేయండి, లేదు ఎవరైనా సర్క్యులేట్ చేస్తున్న మా దృష్టికి తీసుకురండి. ఆ, ఈ రకమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మీ అందరికి కూడా పత్రికా ముఖంగా కోరుచున్నాం. పత్రికా సోదరులు అయితే మాత్రం ఈ కేసులో మాకు పూర్తిగా సహకరించారు. మీ యొక్క సహకారానికి మేము మా జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందుమాధ ఐపీఎస్ వారు అలాగే మా తరఫున మీకు ధన్యవాదాలు. ఈ విక్టిమ్ గర్ల్ ఎవరైతే ఉన్నారో విక్టిమ్ గర్లకి తండ్రి లేరండి, తల్లి మాత్రం ఉన్నారు. వీళ్ళింటికి ఈ ఎక్యూజ్డ్ ఇల్లు ఆపోజిట్ ఇల్లు. ఆ మనకి తెలిసిన గ్రామీణ వాతావరణంలో వరుసలు పెట్టుకునేది కూడా ఇతను ఏంటంటే తాతాను పిలిపించుకుని కూడా ఇలాంటి పనికి పాల్పడడం అనేది ఈ రోజు సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి. ఆయన ఎక్యూజ్ని మెడికల్ ఎగ్జామినేషన్ పంపిస్తున్నాం. మెడికల్ ఎగ్జామినేషన్ లో మీరు చెప్పిన ఏవైతే డౌట్లు ఉన్నాయో అన్ని కూడా క్లారిఫై అవుతాయండి. మనకి కేసు ఈ రోజే దర్యాప్తు కాబట్టి మొదటి రోజులోనే అన్ని విషయాలు రావు. ఇందులో ఏంటంటే మన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి కొన్ని కొన్ని విషయాల్లో వారి యొక్క సహాయం తీసుకోవడం జరుగుతుంది. ఆర్ఎఫ్ఎస్ఎల్ యొక్క సహాయం తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత ఏ విషయాలు అయితే వెలుగులోకి వస్తాయి సైంటిఫిక్ గా అన్ని విషయాలు కూడా కోర్టు ముందు ఉంచి నేరస్తుడికి యావజ్జీవ శిక్ష పడేటట్టుగా పోలీస్ శాఖ తరఫున మేము చర్యలు తీసుకుంటాం.
స్కూల్లో తాతని చెప్పారు. చెప్పిన తర్వాత ఇంజెక్షన్ అవసరం ఉంది, ఈ అమ్మాయికి సమ్ హెల్త్ ప్రాబ్లం ఉందంటే మెడికల్ ఎయిడ్ కదా అని చెప్పేసి వాళ్ళు నమ్మడం జరిగింది. క్లాస్ టీచర్, ప్రిన్సిపల్ గారు కూడా, రెగ్యులర్ ప్రిన్సిపల్ గారు లేరు, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారు ఉన్నారు. క్లాస్ టీచర్ వచ్చారు కదా అని చెప్పి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారు ఆ విషయాన్ని ఒక గుడ్ ఫెయిత్ అంటారు కదా, ఒక మంచి నమ్మకంతో అయితే పంపించారు. ఆ, మీరందరూ చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే ఆ, తల్లికి ఫోన్ చేయాలి కదా అని చెప్పేసి. నిజమే మీరు చెప్పింది. ఆ విషయం కూడా ఆ, అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అంటే ఇప్పుడు ఏదైతే పొరపాటు స్కూల్ తరఫున జరిగిందో ఆ విషయం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎంఈఓ గారు వచ్చారండి, అలాగే డిప్యూటీ డిఈఓ గారు, వీళ్ళందరూ వచ్చారు. ఆ విషయం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన విషయం కాబట్టి వాళ్ళు ఏం చర్య తీసుకోవాలి, ఎలా చర్య తీసుకోవాలి వాళ్ళు తీసుకోవాలి. పాప మైనర్ గార్లు తీసుకెళ్ళాడు కాబట్టి కిడ్నాప్ సెక్షన్ వేసింది. ఈ కిడ్నాప్ సెక్షన్ కి 7 years 7 సంవత్సరాలు శిక్ష ఉంది. అదేవిధంగా బయటికి తీసుకెళ్లి ఆ అమ్మాయి మీద శారీరక లైంగికంగా శారీరక చేశాడు కాబట్టి దాని మైనర్ గార్ల విషయంలో 20 సంవత్సరాల శిక్ష ఉంది ఒకసారి. అదేవిధంగా రిపీటెడ్ గా చేసాడు అనేది గతంలో 2 సార్లు చేసాడని వస్తుంది కాబట్టి దానికి 7 years సెక్షన్, 7 సంవత్సరాల సెక్షన్. మొత్తం మీద ఇతనికి 30 years కన్విక్షన్ వస్తుంది. ఈ సెక్షన్స్ అన్ని అప్లై అవుతున్నాయి కాబట్టి. అదేవిధంగా మా యొక్క జిల్లా యూనిట్ ఆఫీసర్ గారు శ్రీ బిందుమాధవ్ గారి ఆదేశాల ప్రకారంగా ఈ పొద్దుట మన 11 గంటలకి మనకి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తే 4:30కి ముద్దాయిని పట్టుకుని మనం అరెస్ట్ చేశాం. అదేవిధంగా ఈ కేసును 15 రోజుల్లోపుగా ఇంకా రిమైనింగ్ ఎవిడెన్స్ మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని 15 రోజుల్లో షేర్ షీట్ వేస్తాం. 6 నెలల లోపల శిక్ష పడేట్టుగా స్పీడీ ట్రయల్ చేయించి వాడికి 6 నెలల్లో శిక్ష పడేట్టుగా చూస్తాం. ఈ యొక్క మా ఉన్నతాధికారుల యొక్క ఆదేశం. ఈ విషయంలో నారా లోకేష్ గారు కూడా బాధితుల్ని నిందితుల్ని తీవ్రతలో శిక్షిస్తామనేది ప్రభుత్వం కూడా స్టాండ్ తీసుకున్నారు. ఇప్పుడు మీరు చూశారు కదా, 11 గంటలకే మనకి కంప్లైంట్ వచ్చింది. వెంటనే మనం ముద్దాయిని పికప్ చేసాం. 4:30కి మనం ముద్దాయిని మిగతా రికార్డ్ అంతా, సర్టిఫికల్ ఎవిడెన్స్ అంతా మనం సీన్ లోకి వెళ్ళి క్లూస్ టీమ్ అంతా వచ్చిన తర్వాత అన్ని క్లూస్ కలెక్ట్ చేసుకుని మనం 5 గంటలకు అరెస్ట్ చూపించాం. అదేవిధంగా ఇప్పుడు ఆ పాప యొక్క మెడికల్ రిపోర్టు, తర్వాత ఇతనికి సంబంధించిన రిపోర్టులు కొన్ని రావాలి, పొటెన్సీ అవన్నీ. అవి వచ్చిన తర్వాత 15 రోజుల్లో షేర్ షీట్ వేసి ఈ కేసుని స్పీడీ కోర్టులో ఏదైతే ఉందో ఆ కోర్టుకి ఆ షేర్ షీట్ వేసి 6 నెలల లోపలనే దీని మీద శిక్ష వాడికి ఎవిడెన్స్ అన్ని ప్రొడ్యూస్ చేసి పడేట్టుగా యాక్షన్ తీసుకుంటాం. సుమారుగా 10 సార్లు పైగా మనం అవేర్నెస్ మీటింగ్లు పెట్టాం. ఆ పర్టికులర్గా ఆ స్కూల్ ప్రతి సెషన్ క్వార్టర్లకి మనం పెడుతూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ స్కూల్ యాజమాన్యం నమ్మడానికి కారణం ఏంటంటే, ఇతను తాత అని ఆ పాపే మా తాతయ్య వచ్చారు, నేను బయటకు వెళ్ళాలి, ఎందుకంటే మెడికల్ నాకు టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది, హాస్పిటల్ తీసుకుని ఇంజక్షన్ చేయించుకోవాలని లెటర్ స్వయంగా ఆమె రాసింది. ఆ పాప రాసి ఇచ్చిందన్నది ప్రిన్సిపల్ గారు పెద్ద వయసు కథనని చెప్పి నమ్మారు. ఇందాక సార్ చెప్పినట్లుగా పేరెంట్స్ కన్సర్న్ కూడా తీసుకోవాలి. ఫాదర్ లేడు, మదర్ ఇన్నోసెంట్. ఆ యాంగిల్లో కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ యాక్షన్